కలకత్తా నుండి చెన్నైకి విదేశీ పక్షుల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాని శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. వివిధ జాతులకు చెందిన సుమారు 236 పక్షుల్ని కలకత్తా నుండి చెన్నైకి కారులో తరలిస్తున్నారు. పలాస సమీప జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్లో స్మగ్లర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పక్షులతో ఆగి ఉన్న కారును స్వాధీనపరుచుకుని కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీస్కు తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీకృష్ణ నాయుడు మీడియాకు తెలిపారు. 15 నిమిషాలు ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. మన అమరావతి హోటల్ మీద హైవే పక్కన అక్కడ నుండి ఫోన్ వచ్చింది. ఒక రూమ్ లో కొంతమంది వ్యక్తులు పక్షులతో ఉన్నట్లు సమాచారం నాకు తెలియవచ్చింది. ఏంటి ఆ పక్షులు అంటే ఏవో పిచ్చుకుల్లాగా ఏవో ఉన్నాయని వాళ్ళు కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోయి సరే నేను చూసుకుంటాను అనేసి వెంటనే నా సిబ్బందిని సమాయత్తం చేసి హోటల్ దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడ మరి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎందుకంటే ఆ ప్రాంతంలో అది వెంటనే అమరావతి హోటల్లో ఆ రూమ్ ఓపెన్ చేయగా రూమ్ నెంబర్ 101 ఓపెన్ చేసి ఇద్దరు వ్యక్తులు ఈ పక్షులతో లోపల జరిగింది. ఇంకా పక్షులు ఏంటనే చూస్తే అవి విదేశాలకు సంబంధించిన పక్షులు, ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు. ఎగ్జాటిక్